ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మనము ఈరోజు ఈ వీడియోలో తులాస్ రాశి వారికి రానున్న రోజుల్లో జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి మార్పులు మీ జీవితంపై తీసుకురాబోతున్నాయి అనేది తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారికి రానున్న రోజుల్లో మీ యొక్క ప్రతి విషయంలోనూ, మీ యొక్క ప్రతి కదలికలోనూ ఎట్లాంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రాశి వారికి రానున్న రోజుల్లో చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధించే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. అన్నింటా కూడా మీదే పై చేయిగా ఉంటుంది. ప్రయాణాలు చేయడానికి కానీ, తీర్థయాత్రలు వెళ్ళటానికి కానీ, ఇట్లాంటి విషయాలలో కూడా మీరు ఎక్కువగా ఆసక్తిని అయితే చూపించగలుగుతారు. కుటుంబంతో కలిపి ఎక్కువ సమయాన్ని మీరు కలిసి వారితో ప్రయాణించడం కానీ, వారితో సమయాన్ని గడపటం కానీ, ఇటువంటి విషయాల మీద కూడా మీరు ఎక్కువ శ్రద్ధనైతే మీరు చూపించగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా మీకు అనుకూలత అయితే ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో వాటి నుంచి మీకు ఉపశమనం అయితే లభించబోతుంది. చక్కగా మీరు ఆ అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుందండి. ఆర్థిక పరమైన విషయాలలో మనం చూసుకున్నట్లయితే ఆర్థికంగా మీకు ఏదైతే గతంలో చేస్తున్నారో వాటన్నిటికీ ఒక మెట్టు మీరు పైకి వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న స్థానాన్ని పొందడానికే కాకుండా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులను చేసి మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు ఏర్పరచుకునే అవకాశం కూడా ఏర్పడుతుందండి. అయితే ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం మీరు కాసింత మెరుగ్గా, ఇంకా మీరు చురుకుగా ఉండటం, మీ స్థిర చరాస్తులను పెంచుకునే ఆలోచనలతో ముందుకు వెళ్ళటం, ఇటువంటి విషయాలైతే మీరు చేయగలుగుతారు. అన్ని రకాలుగా కూడా మీకు ఆ సమయం ఆ విధంగా అనుకూలంగా ఉంటుందండి. అన్ని విషయాలలో మీరు ప్రతి పనిని కూడా ఆలోచించి మీరు నిర్ణయాలను అయితే తీసుకుంటారండి. ముఖ్యంగా ఏదైతే మీరు ఇబ్బంది పడి గతంలో ఉన్నారో అటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడి అనారోగ్య సమస్యలైనా సరే, లేదా మీ ఆర్థికపరమైన సమస్యలైనా సరే, లేదంటే మానసికంగా ఏదైనా ఇబ్బందులను మీరు ఎదుర్కొన్న వాటినన్నిటి నుంచి కూడా మీరు బయటపడి ఒక మెట్టు పక్కకు వెళ్ళి మీరు చక్కగా మీరు స్థిరమైన ఆలోచనలతో సుస్థిరంగా మీరు మీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు అనేది కూడా మనకి తెలుస్తుందండి. అన్ని విషయాలు కూడా మీకు రానున్న రోజుల్లో అనుకూలంగా మారుతాయి. ప్రతి పని కూడా మీరు చేసే ముందు దాని గురించి ఆలోచించడం, పెద్దల్ని సంప్రదించగలుగుతారు. అందరి నుంచి కూడా మంచిగా మీరు మన్ననలను అయితే పొందగలుగుతారండి. కొన్ని సున్నితంగా తీసుకునే నిర్ణయాల విషయంలో మీరు ఏ విధంగా తీసుకోగలుగుతారంటే ఆలోచించడమే కాకుండా పెద్దలను కానీ, మీ యొక్క ఎవరైతే శ్రేయోభిలాషులు కానీ, లేదంటే ఆ సమస్యను పరిష్కరించేవారు ఎవరైతే ఉన్నారో వారి సలహాలను తీసుకుని ఆ సున్నితమైన విషయాలలో కూడా మీరు గెలుపునైతే సాధించగలుగుతారు. ప్రతి పని కూడా మీరు సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. అయితే దానికి తగ్గ కష్టాన్ని మీరు పడినప్పటికీ కూడా చివరాఖరికి మీరు గెలుపుని పొంది ఎంతో రిలీఫ్ని అనేది పొందగలుగుతారు అనేది కూడా తెలుస్తుందండి. రానున్న రోజులన్నిటి కూడా మీకు చక్కటి యోగదాయకమైన రోజులుగా ఉండబోతున్నాయి. రానున్న రోజుల్లో చక్కగా మీ కుటుంబంతో కలిపి మీరు సమయాన్ని గడపడం కానీ, వారి కోసం మీరు కొన్ని నిర్ణయాలను తీసుకోవటం కానీ, లేదంటే మీకోసం మీరు కొంతవరకు మీకు ఏదైతే ఇష్టమో అటువంటి పనులను మీకోసం మీరు చేసుకోగలగటం కానీ ఇవన్నీ చేయగలుగుతారండి. గ్రహాల అనుకూలత వలన మీకంటూ కొంత సమయాన్ని కేటాయించటం, మీకంటూ మీ కుటుంబం మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారి కోసం కొంత సమయాన్ని కేటాయించటం, మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో మీ మానసిక ప్రశాంతత కోసం ముఖ్యంగా ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులను ఎంతో శ్రద్ధాశక్తులతో చేసుకోవడానికి తగిన సమయం మీకు కుదరటం, అన్నీ అనుకూలంగా ఏర్పడి మీకు ఒక దారి అనేది వేయటం, ఇటువంటివి అయితే మీకు జరుగుతాయండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి. ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టు పైకి ఎదగగలుగుతారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా మీరు ఎంతో ఆశాజనకంగా, అంటే ఎటువంటి ఆలోచనలు మాకు ఇది జరగదు, లేకపోతే ఇంకా మేము ఇబ్బంది పడుతున్నాము అనే ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టగలుగుతారు. ఎంతో సంతోషంగా ముందుకైతే వెళ్ళగలుగుతారు. అది కూడా మీకు
మీ యొక్క సక్సెస్కి, మీ యొక్క ఎదుగుదలకి ఒక మెట్టుగా ఉంటుందండి. అంటే ఒక రకంగా మీకు అన్ని అనుకూలతలు, దైవానుగ్రహం కూడా కలిసి రావటం వల్ల మీ యొక్క మానసిక స్థితి అనేది కూడా ఉన్నతంగా ఉంటుంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి కోపతాపాలు లేకుండా, ఎలాంటి బెదిరింపులు లేకుండా మీరు ప్రశాంతంగా ముందుకు వెళ్ళి ప్రతి పనిని చక్కగా చేసుకోగలుగుతారు. ముఖ్యంగా స్థిర చరాస్తులను కూడా మీరు వృద్ధి చేసుకోగలుగుతారండి. అంతేకాకుండా మీ యొక్క కుటుంబం కోసం, మీ బిడ్డల కోసం కానీ, మీ తల్లిదండ్రుల కోసం కానీ, లేకపోతే మీకు ఇష్టమైన వారి కోసం కానీ ప్రత్యేకంగా ఏదైనా చేయటం, ఇది కూడా మీకు గతంలో చేయలేకపోయామే అనే బాధను కూడా తగ్గిస్తుంది. ఆ విధంగా కూడా వాళ్ళ కోసం మీరు ఏదైనా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీకు మానసిక సంతోషాన్ని అయితే రెట్టింపు చేస్తుంది. ప్రతి పని కూడా మీరు ఆలోచించి సగటు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీరు సంపాదించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు రానున్న రోజుల్లో శుభదాయకంగాను, యోగదాయకంగాను ఉండబోతుందండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. ఇలాంటి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.